బీజేపీ బీఆర్ఎస్ పార్టీలది ఫెవికాల్ బంధం అన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం మండలంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ప్రసంగించారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నిబద్ధతతో నెరవేరుస్తామన్నారు పొంగులేటి. 10 ఏళ్ల బీజేపీ పాలనలో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తామంటున్న బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్ కు మద్దతుగా సనత్ నగర్ కేఎల్ఎన్వై పార్క్ లో ప్రచారం నిర్వహించారు. మంజూరైన అభివృద్ధి పనులు చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్న రేవంత్ సర్కార్ తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వైఖరిని తప్పుపట్టారు. కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి ఓర్వకల్ మండలం బైరాపురం గ్రామంలో నిరసన సెగ తగిలింది. గ్రామంలోకి రాకుండా చెట్ల కొమ్మలను నరికి రహదారికి అడ్డంగా వేశారు. దీంతో గ్రామస్తులతో వాగ్వివాదానికి దిగారు కాటసాని అనుచరులు. కాన్వాయ్ రాకుండా ఎలా అడ్డుకుంటారన్న అంచనాన్ని తాగునీటి సమస్య పరిష్కరించలేని వారు గ్రామంలోకి ఎలా వస్తారంటూ నిలదీశారు గ్రామస్తులు. కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. హన్మకొండ జిల్లా మండల కేంద్ర కమలాపురంలో మాట్లాడుతూ ప్రధాని మోదీ 30 లక్షల కోట్లు దోచుకొని పేదవాళ్లను కొట్టి పెద్దవాళ్లకు పెట్టుండా అని అలాంటి వారికి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. ఎన్నికల్లో విజయాన్ని అందుకున్న వెంటనే ₹1 కోటి నిధులతో బ్రాహ్మణులకు కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామన్నారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి పీనేపీ విశ్వరూప్. అమలాపురంలో బ్రాహ్మణ సామాజిక వర్గంతో సమావేశమయ్యారు. గత ఎన్నికల్లో ఇచ్చిన విధంగా సంపూర్ణ మద్దతు ప్రకటించి విజయానికి దోహదపడాలని కోరారు విశ్వరూప్. 5 ఏళ్ల అరాచక పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు తణుకు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అరిమిలి రాధాకృష్ణ. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో భారీ ర్యాలీ చేపట్టారు. ప్రజల స్పందన బాగుందని కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. సీఎం రేవంత్ తీరు చాలా బాధాకరంగా ఉందన్నారు మోత్కుపల్లి నరసింహులు. 80 లక్షలు ఉన్న మాదిగలకు ఒక్క సీటు ఇవ్వలేదంటూ మండిపడ్డారు. రెడ్డి రాజ్యం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మోత్కుపల్లి. దొరల పాలనను అంతమొందించడమే బహుజనుల లక్ష్యమన్నారు బీఎస్పీ ఎంపీ అభ్యర్థి దండపు బస్వానందం. హిమాయత్ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొని ఓటర్లకు కరపత్రాలను అందజేశారు. బహుజనులు ఏకమైన నాడే ప్రజారాజ్యం వస్తుందన్నారు బస్వానందం. బీఎస్పీ పార్టీ ఏనుగు గుర్తుపై గోటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేదని మంత్రి కిషన్ రెడ్డికి ఓటు ఎందుకు వేయాలన్నారు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత. హైదరాబాద్ అంబర్పేటలో జరిగిన బ్రాహ్మణ ఆర్యవైశ్య సంఘాల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాముడి పేరుతో మభ్యపెట్టవద్దన్న ఆమె భద్రాచలంలోని 7 మండలాలు ఆంధ్రలో కలుపుతుంటే కిషన్ రెడ్డికి అప్పుడు రాముడు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. 2024 ఎన్నికలు ఓటర్లలో కలిసి ఉత్సాహాన్ని పెంచాయి. విదేశాలు నగరాల్లో ఉన్న తెలుగు ఓటర్లు భారీ సంఖ్యలో ఏపీకి తరలి వస్తున్నారు. దీంతో గన్నవరం, విశాఖపట్నం విమానాశ్రయాలతో పాటు బస్సు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల నుండి పెద్ద సంఖ్యలో ఓటర్లు ఈ ప్రజాస్వామ్య పండుగకు తరలి వెళ్తున్నారు. సికింద్రాబాద్ రామ్ గోపాల్ పేట్ డివిజన్ లో మక్తలా ఫౌండేషన్ ఓటర్లకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది. ఓటు విలువ, దాని ప్రాధాన్యతను వివరించింది. మక్తలా ఫౌండేషన్ అధ్యక్షుడు జలంధర్ గౌడ్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ఓటర్ శాతాన్ని పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ అకాడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది. 2024-25 విద్యా సంవత్సరం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ తరగతులను సెప్టెంబర్ 15 లోపు ప్రారంభించాలని నిర్దేశించింది. జూన్ 30వ తేదీ నాటికి కళాశాలలకు తుది అనుమతులు జారీ చేస్తామని తెలిపింది. ఆయా యూనివర్సిటీలు జూలై 31వ తేదీలోపు అనుబంధ గుర్తింపు ఇవ్వాలని ఆదేశించింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మహబూబాబాద్ లో పోలీసులు కవాతు నిర్వహించారు. కేంద్ర బలగాలతో చేపట్టిన ఈ కవాతు సమస్యాత్మక ప్రాంతాల గుండా సాగింది. జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ పర్యవేక్షణలో ఈ కవాతు జరిగింది. నిర్భయంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు అధికారులు. రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలం ఎల్లవరం గ్రామంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఫ్లెక్సీని టీడీపీ నాయకులు కాళ్లతో తొక్కారంటూ వైసీపీ శ్రేణులు టీడీపీ నాయకులపై దాడి చేశారు. దీంతో దాడి చేసిన వారిని శిక్షించాలంటూ అడ్డతీగల పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగింది టీడీపీ. అంటార్కిటికా, ఆర్కిటిక్ హిమాలయాలపై భారత్ జరిపిన తాజా పరిశోధనలు త్వరలో పాఠ్యపుస్తకాల్లో భాగం కానున్నాయి. చరిత్రతో పాటు వాతావరణ మార్పులు, తదితర తాజా పరిశోధనల సమాచారాన్ని పాఠ్యాంశాల్లో చేర్చనుంది ఎన్సీఈఆర్టీ. ఈ మేరకు భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ ఎన్సీఈఆర్టీతో సమావేశమైంది. దీంతో ఎన్సీఈఆర్టీ ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
వరంగల్ శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల బ్రహ్మోత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. 3వ రోజు అమ్మవారు మకర వాహన సేవలో భక్తుల్ని కటాక్షించారు. వారాంతపు సెలవులు కావడంతో బ్రహ్మోత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు తరలివచ్చారు. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః నామస్మరణలు మిన్నంటాయి.